ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 5వ సర్గయందలి 1వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు ఉన్న అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతారామ లక్ష్మణులు శరభంగమునితో సంభాషించుట, శరభంగముని బ్రహ్మలోకమునకు వెళ్ళుట అనే కథగా విందాం. పరాక్రమశాలి అయిన రాముడు భయంకరమైన బలముగల రాక్షసుడైన ఆ విరాధుణ్ణి వనంలో సంహరించి సీతను కౌగిలించుకుని ఓదార్చి సోదరుడైన లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు: ఈ దుర్గమ అరణ్యం చాలా కష్టాలకు నిలయమై ఉన్నది. మనము వనవాసానికి అలవాటు పడిన వాళ్ళం కాదు. శరభంగ మహర్షి దగ్గరకు శీఘ్రంగా వెళ్దాం అని పలికాడు. రాముడు శరభంగముని ఆశ్రమానికి చేరి అక్కడ దేవతల వంటి ప్రభావం కలవాడు, తపస్సు చేత పరిశుద్ధమైన మనస్సు కలవాడు అయిన శరభంగుని సమీపమున ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాడు. అక్కడ త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుని చూశాడు. అతడు తేజోవంతమైన శరీరంతో సూర్యుని వలె అగ్నివలె ప్రకాశిస్తూ ఆకాశం మీద ఉన్న ఒక రథాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అతని వెంట దేవతలు అనుచరులుగా ఉన్నారు. అతను భూమిని స్పృశించకుండా ఆకాశంలోనే ఉన్నాడు. పరాగములేని వస్త్రములను ధరించి ఉన్న అతడు అలంకరించుకున్న భూషణములు అత్యధికంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ విధంగానే ఉన్న ఎందరో మహాత్ములు అతన్ని పూజిస్తున్నారు. దేవేంద్రునకు దగ్గరగా ఆకాశం మీద ఆకుపచ్చని గుర్రములు కట్టిన రథాన్ని చూశాడు. ఆ రథం తరుణాదిత్యుని వలె, అంటే ఎండ ముదిరినప్పుడు వెలుగు సూర్యుని వలె, తెల్లని మేఘ సముదాయము వలె, చంద్రమండలము వలె ప్రకాశిస్తూ ఉన్నది. విచిత్రములైన పుష్పమాలలచే ప్రకాశింపచేయబడిన శ్వేత ఛత్రమును, బంగారు దండములు గల విలువైన 2 వింజామరలను చూశాడు. ఆ వింజామరలను 2 ఉత్తమ స్త్రీలు వీస్తున్నారు. ఆకాశంలో ఉన్న ఆ దేవేంద్రుని గంధర్వులు, దేవతలు, సిద్ధులు, చాలామంది మహర్షులు వైదిక మంత్రములతో స్తుతిస్తున్నారు. రాముడు ఆ రథాన్ని వ్రేలితో నిర్దేశిస్తూ ఆ ఆశ్చర్యకరమైన విషయాన్ని తమ్మునికి చూపించాడు. శరభంగ మహర్షితో సంభాషణం చేస్తున్న దేవేంద్రుని చూసి రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు: లక్ష్మణ, ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉన్న ఆ రథాన్ని చూడు. కాంతితోనూ శోభతోనూ ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అనేకులు యజ్ఞమునందు ఆహ్వానించు దేవేంద్రునకు ఏ అశ్వములు ఉన్నవని పూర్వం మనం విని ఉన్నామో, ఆకాశం మీద ఉన్న ఈ అశ్వములు ఆ దివ్యాశ్వాలే, సందేహం లేదు. ఆ దిక్కునందు అంతటా నూరుగురు చొప్పున గుంపులుగా ఏర్పడి కుండలములు అలంకరించుకున్న యువకులు చేతులందు ఖడ్గములను ధరించి నిలిచి ఉన్నారు. వాళ్ళంతా విశాలమైన పెద్ద వక్షస్థలములతో, పరిఘల అనగా కోట గడియల వలె పొడవైన బాహువులతో, ఎర్రని కిరణముల వంటి వస్త్రములను ధరించి ఉన్నారు. వారందరూ కూడా పెద్ద పులుల వలె ఎదిరింప శక్యం కానివారు. వారందరి వక్షస్థలములపైన అగ్ని వంటి హారాలు ప్రకాశిస్తున్నాయి. అందరూ 25 సంవత్సరాల వయసు కలవారి ఆకారంలో ఉన్నారు. చూడ్డానికి ఆనందం కలిగిస్తూ పురుష శ్రేష్ఠులు ఎట్లు కనబడుతున్నారో ఆ వయస్సే దేవతలకు నిత్యము ఉంటుందట. రథంలో ఉన్న కాంతిమంతుడు ఎవరో స్పష్టంగా తెలుసుకుని వస్తాను. నీవు సీతతో కూడా ఇక్కడనే క్షణకాలం ఉండు. రాముడు ఈ విధంగా లక్ష్మణునితో పలికి శరభంగాశ్రమము వైపు వెళ్ళాడు. రాముడు అటువైపు వస్తున్నట్లు చూసి దేవేంద్రుడు శరభంగముని అనుజ్ఞ గైకుని పక్కనున్న దేవతలతో ఈ విధంగా పలికాడు: రాముడు ఇటువైపే వస్తున్నాడు. అతను నాతో మాట్లాడడానికి పూర్వం అతనికి కార్యసిద్ధి కలుగునట్లు చెయ్యండి. అనగా అతని కార్యము పూర్తయ్యేంత వరకు నేను అతనితో సంభాషించను అని భావము. పిమ్మటనే అతడు నన్ను చూడవలెను. అతడు జయము సంపాదించి కృతార్థుడైన పిమ్మట అచిరకాలంలోనే అతనిని నేను చూడగలను. ఇతరులెవ్వరూ చేయజాలని కార్యము అతను చేయవలసి ఉంది కదా అని దేవేంద్రుడు తన పక్కనున్న దేవతలతో పలికాడు. పిమ్మట శత్రు సంహారకుడైన ఇంద్రుడు ఆ శరభంగుని అనుజ్ఞ తీసుకుని అతనిని గౌరవించి రథమెక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవేంద్రుడు వెళ్ళిపోయిన పిమ్మట రాముడు సీతాలక్ష్మణులతో కూడి అగ్నిహోత్రం చేసుకొనుటకై కూర్చుని ఉన్న శరభంగ మహర్షి వద్దకు వెళ్ళాడు. రాముడు, సీతా, లక్ష్మణుడు ఆ శరభంగుని
పాదములు స్పృశించి ప్రణామం చేసి అతని అనుజ్ఞ పొంది కూర్చున్నారు. అతడు వారిని ఆనాడు అక్కడే నివసించడానికే ఆహ్వానించాడు. రాముడు ఆ మునిని దేవేంద్రుడు ఎందుకు వచ్చాడు అని అడగగా అతడు ఆ విషయమునంతా రామునకు ఈ విధంగా తెలిపాడు. రామా, ఉగ్రమైన తపస్సు చేత నేను సంపాదించిన బ్రహ్మలోకానికి నన్ను తీసుకుని వెళ్ళడానికై వరములను ఇచ్చు ఈ ఇంద్రుడు వచ్చాడు. ఆ బ్రహ్మలోకమును మనోనిగ్రహం లేనివారు పొందలేరు. నీవు దగ్గరనే ఉన్నట్లు తెలుసుకుని నేను ప్రియాతిథివైన నిన్ను చూడకుండా బ్రహ్మలోకమునకు వెళ్ళుటకు అంగీకరించలేదు. రామా, నీవు పురుష శ్రేష్ఠుడవు, ధార్మికుడవు, మహాత్ముడవు. నిన్ను కలిసిన పిమ్మట నేను అత్యుత్తమమైన స్వర్గమునకు బ్రహ్మలోకమునకు వెళ్ళగోరుతున్నాను. నేను తపస్సు చేత బ్రహ్మకు సంబంధించిన పుణ్యలోకములను, స్వర్గమునకు సంబంధించిన పుణ్యలోకములను జయించాను. వాటిని నీకిస్తాను, స్వీకరించు అని పలికాడు. శరభంగం మహర్షి మాటలు విని రాముడు ఈ విధంగా పలికాడు. మహాముని, నీవు చెప్పిన ఆ పుణ్యలోకములన్నీ తపస్సు చేసి నేనే సంపాదించుకుంటాను. ప్రస్తుతం నీవు నాకు ఈ అరణ్యంలో ఏదైనా నివాసయోగ్యమైన ప్రదేశాన్ని చూపించు, అది చాలు అని పలికాడు. రాముని మాటలు విని మహాబుద్ధిశాలి అయిన శరభంగముని మరల ఈ విధంగా పలికాడు. రామ, ఈ అరణ్యమునందే గొప్ప తేజస్సు గలవాడు, ధార్మికుడు, నియమవంతుడు అయిన సుతీష్ణుడు అనే ముని నివసిస్తున్నాడు. అతడు నీకు శ్రేయస్సు కలిగే ఉపాయం చెప్పగలడు. అతడు పవిత్రమైన ప్రదేశంలో నివసిస్తున్నాడు. నీవు ఆ మహర్షి వద్దకు వెళ్ళు. అతడు నీకు అందమైన వన ప్రదేశమునందు నివాసం ఏర్పరుస్తాడు. చిన్న చిన్న తెప్పలను వలె పుష్ప సముదాయములను తీసుకుని పోతూ ప్రవహిస్తున్న ఈ మందాకినీ నది ప్రవాహానికి ఎదురుగా నడిచి వెళ్తే ఆ సుతీష్ణుని ఆశ్రమం వస్తుంది. సుతీష్ణముని ఆశ్రమానికి వెళ్ళే మార్గం ఇదే. తండ్రి, అంతకుముందు ఒక్క ముహూర్త కాలం ఆగి నన్ను చూడుము. పాము కుబుసాన్ని విడిచినట్లు నేను ఈ శరీరాన్ని విడిచివేస్తున్నాను అని పలికాడు. పిమ్మట మహా తేజస్శాలి అయిన ఆ శరభంగ మహర్షి అగ్నిని నెలకొల్పి మంత్రపూర్వకంగా ఆజ్యమును హోమం చేసి ఆ అగ్నిలో ప్రవేశించాడు. అప్పుడు ఆ అగ్ని మహాత్ముడైన ఆ శరభంగ మహర్షి రోమములను, కేశములను, జీర్ణమైన చర్మమును, మాంసమును, రక్తమును కాల్చివేసింది. ఆ మహర్షి అగ్నితో సమానుడైన కౌమార వయస్కుడిగా మారిపోయి ఆ అగ్నిగుండము నుండి పైకి లేచి ప్రకాశించాడు. ఆ మహర్షి ఆహితాగ్నులకు లభించు లోకములను, మహాత్ములైన ఋషీశ్వరులకు లభించు లోకములను, దేవతల లోకములను దాటి బ్రహ్మలోకంలో ప్రవేశించాడు. పుణ్యకర్మలు ఆచరించిన ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు బ్రహ్మలోకంలో అనుచరులతో కూడిన బ్రహ్మదేవుని దర్శనం చేశాడు. బ్రహ్మదేవుడు కూడా ఆ బ్రాహ్మణుని చూసి సంతోషించి సుస్వాగతము అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 5వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతారామ లక్ష్మణులు శరభంగమునితో సంభాషించుట, శరభంగముని బ్రహ్మలోకమునకు వెళ్ళుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 6వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాక్షసుల నుండి రక్షింపుమని మునులు రాముని ప్రార్థింపగా రాముడు వారికి అభయమిచ్చుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.